లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు నీచ స్థానంలోకి వెళ్ళి కేతుతో కలవబోతున్నాడు. ఈ కాంబినేషన్స్ వల్ల 12 లగ్నాల వారికి, 12 రాసుల వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఈ కలయిక కన్యా రాశిలో జరుగుతుంది. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి పంచమ దశమాధిపతి, అంటే ఇతనికి కూడా ఈ లగ్నం వారికి కూడా కొంతవరకు ఈ కెరియర్ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చెప్తుంది. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంతానానికి, కెరియర్కి, దీనికి సంబంధించినటువంటి విషయాల్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కారకులు ఎవరైతే ఉంటారో, సంతాన కారకుడు కావచ్చు, కెరియర్ కారకులు కావచ్చు, ఈ దశమాధిపతి అవుతాడు శుక్రుడికి, పంచమాధిపతి కూడా అవడం వల్ల ఇందులో ఈ కెరియర్లో అందరూ కాదు కానీ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారు, సినిమా రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్, అంటే అది మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, వీళ్ళ యొక్క ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయంలో ప్రేమ వ్యవహారాలు, అందులో ముఖ్యంగా 2వ వివాహం, 9వ స్థానం అనేటువంటిది 2వ వివాహ స్థానంగా చెప్తారు. కాబట్టి 2వ వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా 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 కేర్గా, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు పెద్ద మొత్తంలో ఎవరికైనా ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా తండ్రి గారికి సంబంధించిన బంధువర్గం వారికి కానీ, లేదా తండ్రి మూలకంగా కానీ, లేదా తండ్రికి డబ్బులు ఇస్తున్నారు, పంపిస్తున్నారు, మీరు ఏదైనా ఫాదర్ రిలేటెడ్ సంబంధించినటువంటి కనెక్టివిటీతో కూడినటువంటి మనీని మీరు ఎప్పుడైతే దానం చేస్తూ ఉంటారో ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. దగ్గరలో ఏదైనా క్షేత్రం ఉన్నట్లయితే లక్ష్మీ గణపతి క్షేత్రాలకు వెళ్ళి రండి. దీనివల్ల మీకు ఎప్పుడైనా సరే ఒక కాంబినేషన్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావం అనేటువంటి పాజిటివ్గా రావడం జరుగుతుంది. మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? శుక్రుడు ఫైనాన్స్కి కారకుడు. ప్రపంచ దేశవ్యాప్తంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఆర్థిక మాన్యాలు అంటూ ఉంటారు, వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని దేశాల యొక్క వాల్యూ, మనీ వాల్యూ కొంత పడడం కానీ ఇట్లాంటివి జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు బుధరాశుల్లో ఉన్నాడు, అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు షేర్ మార్కెట్లో చాలా ఫ్లక్చువేషన్స్ గురవుతాయి బుధరాశుల్లో ఉన్నప్పుడు. మూడవది, ఇప్పుడు చూడండి, మనం బయట చూస్తూ ఉన్నాం, స్త్రీకి మనం మొన్న కోలకట్టా సంగతనే కావచ్చు, ఆ శుక్రుడు స్త్రీ కారకుడు. ఎప్పుడైతే నీచబడి కేతువుతో ఉన్నాడో దాని మీద కుజుడి యొక్క దృష్టి కూడా, మిథున రాశి నుంచి ఎప్పుడైతే కుజుడి యొక్క దృష్టి కూడా ఉందో, ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆడవారు, మరింత జాగ్రత్తగా కేర్గా ఉండాలి. బయటికి పంపించేటప్పుడు కాస్త సెక్యూరిటీతో పంపించండి, ఇది చూసుకోవాలి ముఖ్యంగా.
ఇక నాలుగో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్లో ఉంది కాబట్టి రుణ సంబంధించినటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతవరకు ఏదైనా ఒక చిన్న చిన్న, అంటే ఒక్కోసారి చూడండి మనకి ఇన్ఫెక్షన్స్ లాంటివి, లేకపోతే రకరకాలు వచ్చి సడన్గా అందరికీ వచ్చిపోతూ ఉంటుంది. అటువంటిది కొంతవరకు, అంటే అది కరోనా అని చెప్పను కానీ కరోనాలో వచ్చి వెళ్ళిపోయింది, అటువంటి కొంత ఇన్ఫెక్షన్స్ లాంటివి ప్రబలేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాంబినేషన్స్ వల్ల. అయితే ఇక్కడ లక్కీ ఏంటంటే మనకి సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. అది కొంతవరకు ఎటువంటి రోగాలు రాకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటాడు ఓన్ హౌస్లో ఉన్నటువంటి సన్, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొకటి ఏంటంటే ఈ 6లో శుక్రుడు ఉన్నప్పుడు, అంటే న్యాచురల్ 6th హౌస్లో శుక్రుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మనీ రిలేటెడ్ వాటి మీద కొంతమంది చేస్తూ ఉంటారు. అది ఎలాంటివంటే, అంటే ఇప్పుడు చేయకూడదు కానీ తర్వాత చేయొచ్చు అని కాదు, ఈ బిట్ కాయిన్స్ అని ఇట్లాంటివి, ఇటువంటి వాటిల్లో ఫ్లక్చువేషన్ స్టార్ట్ అవుతుంది. సో బిట్ కాయిన్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, బిట్ కాయిన్స్ అనే కాదు, ఇటువంటివి చూసుకొని చేయండి. మరొకటి, శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు. సినిమా ఫీల్డ్కి కారకుడైన శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు సినిమా రిలేటెడ్ సంబంధించి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను మీకు ఒక్కొక్క లగ్నాన్ని బట్టి నేను చెప్పుకుంటూ వచ్చా, అది ఏ శుక్రుడు కేతువు ఏ రాశుల్లో ఉన్నాడు ఏంటనేటువంటిది దాన్ని బట్టి చూసుకోండి. అలాగే మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు చేయవలసిన పరిహార మార్గం ఏమిటి? పాయింట్ నెంబర్ 1, నవగ్రహాల్లో శుక్రగ్రహము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయండి. పాయింట్ నెంబర్ 2, రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ సర్పాలు ప్రతిష్ఠ చేస్తుంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో అభిషేకం చేయండి. నెంబర్ 3, మీకు దగ్గరలో గోశాల కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క గోవుల దగ్గరికి వెళ్ళి గ్రాసము మరియు తీపి చపాతీలు ఇటువంటివి తినిపించండి. 3 చపాతీలు తినిపించండి. దానికి నూనె పుయ్యకుండా కాల్చినటువంటి చపాతీలు తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా గోవుకు తినిపించండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంకా బాగా తీవ్రంగా ఉంది మీకు, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతకంలో మనకి గోచారంలో జరిగినటువంటి కాంబినేషన్స్కి ఈ జాగ్రత్తలు చెప్పాం, కానీ కొన్నిసార్లు అవి కంపల్సరీ వాళ్ళు పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే రెమెడీ పాటించడంతో పాటు వాళ్ళకి అత్యవసరమై అవుతుంది. అంటే వివాహం వద్దు అని చెప్పుకున్నాము, ఉదాహరణకి వివాహం కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, వాహనం కొనొద్దని చెప్పాము కానీ కొనవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడేమిటి అన్నప్పుడు అప్పుడు చేయవలసింది ఏమిటంటే, ప్రధానంగా మీరు శుక్రుడికి సంబంధించిన దినుసులు, అంటే బొబ్బర్లు అంటారు, ఆ యొక్క బొబ్బర్లు మరియు తెలుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ దానంగా ఇవ్వండి. ఈ రెండు కనుక మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఒక 7 వారాలు కనుక ఇవ్వగలిగితే ప్రతి వారము మీకు ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు ప్రభావం ఎప్పుడైనా ఇలా నెగిటివ్గా వస్తుంది, కేతు యొక్క ప్రభావం ఎక్కువగా నెగిటివ్గా వస్తుంది అన్నప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం, లలితా సహస్రనామాలు చేయడం, ఇవి కనుక చేసినట్లయితే, గణపతి యొక్క ఆరాధన చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని అన్ని విధాలా కాపాడాలని, ఆయుర ఆరోగ్యాలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.